गोचरं तमगोचरं गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। ॐ शान्ति शान्ति शान्तिः। మనం వివేక చూడమని గురించి విచారణ చేస్తుంటిమి. అందులో శిష్యుడు అడిగిన 7 ప్రశ్నలలో బంధం అంటే ఏంటి అని తెలుసుకున్నాము. దాని తర్వాత అనాత్మ అంటే ఏంటి అని తెలుసుకున్నాము. ఇప్పుడు ఆత్మ అంటే ఏంటి అని అడిగిన ప్రశ్నకు ఉత్తర రూపంలో చెప్పుకుంటూ పోతున్నారు గురువులు. లాస్ట్ శ్లోకంలో యస్య సన్నిధి మాత్రేన దేహేంద్రియ మనోదియ విషయేషు స్వకీయేషు వర్తంతే ప్రేరితా ఇవ. దేని ఒక సత్వస్తు ఒక సన్నిధి మాత్రేన అంటే దాని దగ్గరలో ఉండంగానే దేహము, ఇంద్రియాలు, మనసు, బుద్ధి ఇవన్నీ వాటి విషయాలలో ప్రేరణ తీసుకొని పనిచేస్తున్నట్టు వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు మన బుద్ధి పని చేస్తుందంటే కన్నా వెనకాల ఏమో ఒక శక్తి ఉంది. ఆ శక్తి వల్లనే ఆ బుద్ధికి చైతన్యం వచ్చి ఆ బుద్ధి ఆ విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. కళ్ళు ఉన్నాయి, కంట్లో చక్షుర్ ఇంద్రియం ఉంది. ఆ ఇంద్రియం కూడా వెనకాల నుంచి చైతన్యం నుంచి శక్తి వస్తూ ఉంటుంది. ఆ శక్తి కళ్ళలోకి వచ్చి బయట వచ్చి రూపాన్ని చూస్తూ ఉంటుంది. లోపల ఉన్నది ఒకటే శక్తిని. ఇప్పుడు కరెంటు వైర్లో ఒకటే శక్తి ఉంటుంది. అది బల్బులోకి పోయిందంటే కన్నా వెలుతురిస్తుంది, స్పీకర్లోకి పోయిందంటే కన్నా సౌండ్ ఇస్తుంది, గంట కొట్టే మిషన్లోకి కరెంటు పోయిందంటే కన్నా గంటలు కొడుతుంది, ఫ్యాన్లోకి పోయిందంటే కన్నా గాలిని ఇస్తుంది. ఏ వస్తువులోకి పోతే ఆ శక్తి రూపంలో అది కన్వర్ట్ అయిపోతూ ఉంటుంది. అందుకే లోపల మనలో ఉన్న చైతన్యం ఒకే శక్తినే. అది కళ్ళల్లో వచ్చేసరికి రూపాలను చూస్తుంది. చెవుల్లో నుంచి బయటకు వస్తే కానీ అది శబ్దాలు ఇంట్లో ఉంటుంది. ముక్కులో నుంచి బయటకు అదే శక్తి వచ్చినప్పుడు స్మెల్, వాసనలన్నీ చూస్తూ ఉంటుంది. నాలుగులో అదే శక్తి బయటకు వస్తే టేస్ట్లు చూస్తూ ఉంటుంది. కాబట్టి లోపల ఒకటే శక్తి ఉండేది. ఆ శక్తి ఒక బలం మీదనే ఇవన్నీ ఇంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి. సన్నిధి మాత్రేనా. మళ్ళీ లోపలున్న మన ఆత్మకు ఈ ఇంద్రియాలు టచ్ కూడా కావు, ఊరికే దాని దగ్గరికి పోతాయి. మీరు మ్యాగ్నెట్ చూసినారా? నల్లగా మ్యాగ్నెట్ ఉంటుంది. ఆ మ్యాగ్నెట్ దగ్గరికి ఏదన్నా సూదిని కానీ సన్న ఇనుపు సామాన్లు ఏమైనా దగ్గరికి తీసుకెళ్తే అయస్కాంతాన్ని మ్యాగ్నెట్ అంటారు. దానికి దగ్గరగా ఏమో రూపాయి బిళ్ళలు కానీ ఊరికే దాని దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు, దూరంగా ఉండగానే టక్కని కరుచుకుంటాయి. అట్లా అది టచ్ కాకపోయినా కూడా దాని ప్రభావము ఆ రూపాయి బిళ్ళ మీద చూపిస్తూ ఉంటుంది అయస్కాంతం. దాన్ని ముట్టుకోకపోయినా దూరం నుంచి ఇట్లా ఆడియచ్చు మనం. అయస్కాంతం చేతిలో పెట్టి నా బిల్లని ఇట్లా ఆడియచ్చు మనం కింద. అట్లా అది దృష్టాంతం. అట్లా దగ్గరగా మనలో ఉన్న నిర్గుణ నిరాకారమైన పరమాత్ముడు అట్లుంటే ఊరికి ఈ మనసు, ఇంద్రియాలు, శరీరము ఊరికే దాని దగ్గరికి దాన్ని ముట్టుకునేంత అర్హత దేనికి లేనే లేదు. ముట్టుకోవడానికి అది మన కంటికి కనిపించాలి కదా. మనం ఖాళీ జాగానే ముట్టుకోలేము, గాలినే సరిగ్గా పట్టుకోలేము. ఏదో ఊపిరిబుట్లో పట్టుకుంటాం కానీ ఖాళీ జాగానే ఎట్లా పట్టుకోనికి అవుతుంది. ఇంకా దానికన్నా సూక్ష్మమైన ఆత్మాన్ని మనం దేని ద్వారా తాకుతాము. అదేదన్నా వస్తువునో దుమ్మో రాయో అయితే దాన్ని ముట్టుకోవచ్చు, తాకచ్చు, ఏమన్నా చేయొచ్చు. ఆత్మ అలాంటి వస్తువు కానే కాదు. మూర్త వస్తువును కాదు, అమూర్త వస్తువును కాదు. మూర్త వస్తువులు అంటే కంటికి కనిపించేవి, అమూర్త వస్తువులు అంటే గాలి, ఆకాశం. ఇవి కంటికి కనిపించవు, అయినా వాటి జ్ఞానం మనకైతుంది. మూర్తము కాదు, అమూర్తం కాదు, ఈ రెండిటికి అతీతంగా ఉంది ఆత్మ. మరి దాన్ని మనము బుద్ధితోని పట్టుకోలేము, మనసుతోటి పట్టుకోలేము. అందుకే దాన్ని మాత్రం ముట్టుకోవడానికి వీలు కాదు. దాని దగ్గరకు పోతాయి. దాని దగ్గరకు పోతేనే చాలు, అక్కడి నుంచి శక్తి వచ్చేస్తుంది, పవర్ వచ్చేస్తుంది ఇంద్రియాలకి, మనసుకి, బుద్ధికి అంతా. అందుకే చాలామంది అంటూ ఉంటారు, మీరంటారు ఈ సృష్టినే లేదు అంటున్నారు, ఇంత పెద్ద సృష్టి ప్రతీతి మాత్రమైనా కానీ ఇది ఎందుకు పుట్టింది, ఎవరు పుట్టించారు, భగవంతుడు ఎందుకు పుట్టించాడు అని మనం ప్రశ్నలు వేస్తూ ఉంటారు. అదేమో పిల్లికి చల్లాటము, ఎలకకు ప్రాణ సంకటము. అట్లా ఆయన లీలలు చేసుకోవడానికి సృష్టి చేసి మమ్మల్ని కష్టాల పాలు చేయడం ఏం న్యాయము, ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతూ ఉంటారు.
అప్పుడు పరమాత్మునికి ఈ సృష్టికి సంబంధమే లేదు. ఆయనలో కర్తృత్వం ఉండదు, భోక్తృత్వం ఉండదు. మనమే ఆరోపణ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఉదయం పూటలో సూర్యుడు పుడతాడు. ఆయన వచ్చి నీకేమైనా అలారం పెట్టి లేపాడా? కొసులు ఎందుకు కుడుస్తావు, నువ్వు వంటలు ఎందుకు చేసుకుంటావు, పొలానికి పోయి పని ఎందుకు చేసుకుంటావు? ఆయన ఏమైనా చెప్పాడా నువ్వు పోయి పని చేయమని? ఆయన నిమిత్తంగా పెట్టుకొని మనంతకు మనం చేసుకుంటాము. సూర్యుడు కేవలం ప్రకాశం అంతే. మనము ప్రకాశకుడు అని అనేది ఎక్కడో నేర్పేస్తాం. ఆయన కేవలం ప్రకాశం అంతే. ఆయన ఎవరికి ఏం పని చెప్పడు. కాకపోతే ఆయన ఉదయం అయిపోతే ఆయన నిమిత్తంగా పెట్టుకొని మనమే పనుల్లోకి రెడీగా వెళ్ళిపోతూ ఉంటాం. అలాగే ఈ మాయాశక్తి నుంచి జీవుడు తానంతకు తాను ఈ సృష్టిని సృష్టించుకొని ఈ ప్రవృత్తి పనులు, నివృత్తిపరకమైన పనులు, పుణ్యపాపకర్మలు చేస్తూ ఉంటాడు. నిర్గుణ నిరాకారమైన పరమాత్ముడు ఎవరికి ఏమీ చేయడు, ఇలాంటి సృష్టిని చేయలేదు. ఇది ఆరోపమే ఆయనది. అదెట్లయిపోతుంది? పరమాత్ములది కొద్దిగా కూడా ఏమీ సపోర్ట్ లేకుండా, ఆయన శక్తి ఇది కాకుండా ఇంత పెద్ద సృష్టి అవ్వడానికి ఇంత ప్రవృత్తిగా, ఇంత సిస్టమేటిక్గా ఎట్లా జరుగుతున్నాయి క్రియలు అని ప్రశ్న వేస్తారు. అందుకే కేనోపనిషత్తులో ఒక చకోర పక్షి దృష్టాంతం ఇస్తారు. ముందు రాజులు భోజనం చేయాలంటే కన్నా వీళ్ళు విషాలు కలిపేస్తూ ఉంటారు. అందుకే వాళ్ళకు అనుమానం వచ్చేది. అందుకే ఆ భోజనం తినకముందు దాన్ని టెస్ట్ చేసేవారు. ఆ చకోర పక్షిని ఆ భోజనం ముంగట పెట్టేస్తే దాని కలర్ చేంజ్ అయినాయంటే ఇందులో విషం ఉంది అని. ఆ చకోర పక్షి కళ్ళలో కలర్ చేంజ్ కాలేదంటే కన్నా ఇందులో విషం లేదు అని అర్థం. ఇప్పుడు ఈ దృష్టాంతంలో సగం మాత్రం మనము ఎగ్జాంపుల్కి తీసుకోవాలి. ఎప్పుడైతే విషం కలపలేదో చకోర పక్షి టేబుల్ మీదనే ఉంది. అది ఎప్పుడు రాజును నువ్వు భోజనం తిను అని చెప్పదు, నువ్వు తినొద్దని కూడా చెప్పదు. కాకపోతే కేవలం ఆడు ఉంటుందంతే. ఆ చకోర పక్షి ఉన్న కాడికి వీళ్ళే భోజనాన్ని తీసుకెళ్తారు. భోజనాన్ని తీసుకెళ్ళి దాని ముంగట పెడతారు. ఎప్పుడు విషం కలపలేదో అప్పుడు దాని కళ్ళలో చేంజ్ కూడా రాలేదు. ఏ వికారం, కళ్ళల్లో వికారం కూడా కాలేదు. విషం ఉన్నప్పుడైతే కలర్ చేంజ్ అయిపోతుంది. అప్పుడు ఆయన తినడు, ఆయన ఏం ప్రవృత్తి పని చేయడు. ఎప్పుడు విషం కలపలేదో చకోర పక్షి అలాగే కదులకుండా, రెప్ప కూడా ఆడకుండా తన పాటకు తానుంది. కానీ రాజు చేత భోజనం తినేటట్టు చేసిందా లేదా? ఎందుకంటే దాని కలర్ చేంజ్ కాలేదు కాబట్టి రాజుకు ఇందులో విషం లేదు కాబట్టి నేను దీన్ని తినచ్చు అని రాజు భోజనాన్ని తినడానికి తనంతకు తానే ప్రవృత్తి అవుతాడు. చకోర పక్షి అసలు తినమని చెప్పలేదు, తినద్దని కూడా చెప్పలేదు. తాను కూర్చున్న చోట్ల తాను సైలెంట్గా కూర్చుందంటే దాని దగ్గరికే భోజనం ప్లేట్ పోయే సన్నిధి మాత్రమేనా. దాని దగ్గరికి పోవడం వల్లనే మనలో ప్రవృత్తి, నివృత్తిపరకమైన పనులు జరుగుతూ ఉంటాయి. అంతే నిర్గుణ నిరాకారుడైన పరమాత్ముడు మనలో తన పాటుకు తాను సైలెంట్గా, వ్యాపకతత్వంగా, సత్తు చిత్తు ఆనంద స్వరూపంగా ఉన్నాడు. ఆ నిర్గుణ నిరాకార స్వరూపం దగ్గరికి మనలోనే ఒక జీవుడు, ఆ జీవుడు దాని సన్నిధి మాత్రంలోకి పోయిడ్చి ఇట్లాంటి ప్రవృత్తి, నివృత్తిపరకమైన పనులు చేస్తూ ఉంటాడు. అందుకే ఉపనిషత్తులో ఒక దృష్టాంతం వస్తుంది. ఒక చెట్టు ఉంటుంది. చెట్టులో 2 పక్షులు ఉంటాయి. కింద కొమ్మలో ఒక పక్షి ఉంటుంది, పైన కొమ్మలో ఒక పక్షి ఉంటుంది. ఆ చెట్టులో కొన్ని తీయటి పండ్లు ఉంటాయి, కొన్ని చేదు పండ్లు ఉంటాయి. కింద ఒక పక్షి మంచిగా తీయటి పండ్లు తిన్నప్పుడు అబ్బా భలే ఉందబ్బా, జీవితం భలే సుఖంగా ఉంది, పైన చూస్తుంది. పైన కొమ్మలో ఒక పక్షి చూస్తే ఏమీ చేయకుండా కళ్ళ ఊరికి కూర్చో ఉంటుంది. కింద నుంచి ఒక్కొక్క పండు తింటుంది, మళ్ళీ పైన చూస్తూ ఉంటుంది. ఏమది పైన ఉన్న పక్షి అప్పటి నుంచి చూస్తాను, అసలు ఏమి ఒక్క పండు కూడా తింటలేదు, దానికేమైనా పిచ్చి పట్టిందా, ఎంత బాగున్నాయి తీయటి పండ్లు అని తిని ఆనందిస్తూ ఉంటుంది. ఎప్పుడు చేదు పండు వస్తుందో అది ఎంత ఘోరంగా ఉంది, దుఃఖం అంటూ ఉంటుంది. మళ్ళీ అట్లే చూసుకుంటూ ఒక్కొక్క కొమ్మె పైకి పోయి ఎగురుకుంటూ పోతూ ఉంటుంది. ఎగురుకుంటూ పోయి పైన ఆ పక్షిని చూసి మాట్లాడదామని పోయి చూడనీకి పోతే ఆ పక్షి వేరే ఎవరు కాదు, ఇదే అదే ఉంటుంది. బింబు రూపంలో ఇదే అక్కడ ఉంటుంది.
కనపడుతూ ఉంటుంది. మనలో కూడా అంతే. ఆ జీవుడు ఒక పక్షి, లోపల కేవల సాక్షి పైన కూర్చున్న పక్షి. ఈ జీవుడు అనే జీవసాక్షి ఉంది కదా, ఈ జీవసాక్షి కొన్ని సంసారం చేసేటప్పుడు కొన్ని సుఖాలు కూడా వస్తూ ఉంటాయి. భలే ఉందప్ప జీవితము, భలే హాయిగా ఉంది అనిపిస్తూ ఉంటుంది. ఇంకా రోగాలు, కష్టాలు, సమస్యలు వచ్చినప్పుడు అబ్బబ్బబ్బా చచ్చిపోయింటే బాగుండబ్బా, కాళ్ళ నొప్పులు చచ్చిపోయింటే బాగుండబ్బా అని మళ్ళీ సుఖము దుఃఖము, ఆ తీయటి పళ్ళు చేదు పళ్ళు రెండు జీవ సాక్షిలో ఆ పక్షి అనుభవిస్తూ ఉంటుంది. మధ్య మధ్యలో చూస్తూ ఉంటుంది లోపల సాక్షి ఏంది, లోపల ఒకటి సాక్షి చైతన్యం ఉంది కదా అని గమనిస్తే తెలుస్తుంది అది లోపల. అలా కొంచెం గురువు గారి దగ్గరికి వచ్చి శ్రవణ మనం నిధిధ్యాసనం చేసి లోపల నాలో ఉన్న పరమాత్ముడు ఎవడు, ఎట్లుంటాడు, ఆయనను చూడాలా, తెలుసుకోవాలా అని చూసే అలవాటు, చూసే ఏ రోజు అది చూడనీకపోతుందో స్వయంగా జీవుడే బ్రహ్మ అయిపోతాడు. బింబ రూపంలో జీవుడే బ్రహ్మడైపోతాడు. ఉప్పు బొమ్మ సముద్రం లోతు తెలుసుకోవాలని వెళ్ళి స్వయంగా సముద్రమే ఎలా అయిపోతుందో అలాగే ఈ జీవ సాక్షి ఆ కేవల సాక్షి గురించి ఆలోచన చేసి చింతన చేసి ఏదో సాక్షి రూపంలో ఉంది. ఎందుకంటే ఇప్పుడు నేను ఈ మైకును చూస్తున్నాను కదా, నేను దృక్కు, ఇది దృశ్యం. ఈ మైకుని చూస్తున్నాను, ఈ మైకు జ్ఞానాన్ని పొందుతున్నంటే ఇది నాకంటే భిన్నంగా ఉంది కదా. అంటే ఇదే యుక్తి, మనకు దేని గురించి అయినా జ్ఞానం అయిపోయిందంటే అది మనకన్నా భిన్నంగా ఉంది అని. ఇప్పుడు మనకు మనసు ఉందని జ్ఞానం అవుతుందా లేదా, బుద్ధి ఉందని మనకు జ్ఞానం అవుతుందా లేదా. అందుకే ఈ మనసు బుద్ధులు కూడా మనం కాదు. ఈ మైకు మనకంటే వేరుగా ఎలా ఉందో ఈ మనసు బుద్ధులు కూడా మనకంటే వేరుగా ఉన్నాయి. ఈ మనసు బుద్ధులను కూడా మనం సాక్షి రూపంలో దీని జ్ఞానాన్ని పొందుతున్నాం కాబట్టి మనము కేవల సాక్షి, జీవ సాక్షి కాదు మనము. అప్పుడు కొద్దిగా ఇలా అలవాటు సాధన చేస్తున్న రోజు ఒకరోజు ఆ కేవల సాక్షిలోనే నిలబడే ప్రయత్నం ఎక్కువ చేస్తాను. అభ్యాసం తక్కువ ఉంటే కన్నా మనకు తెలియకుండానే మనం మనుషుల్లాగానే వ్యవహారం చేస్తాం. ఇక్కడ సత్సంగం చేస్తూ ఉంటాము, సత్సంగం అయిన తర్వాత మళ్ళీ ఎవరైనా ఒక మాట తిట్టాడంటే మనకు బుస్సుమని కోపం వస్తుంది, మర్చిపోతాము, ఇమ్మీడియట్గా మర్చిపోతాము. మనం ఈ జీవుడు కాదు, మనం సచ్చిదానంద స్వరూపులు అనే విషయాన్ని మనం మర్చిపోతాం. అదే సమస్య మతిమరుపు వల్లనే మనకి ఇన్ని సమస్యలు వస్తున్నాయి. కాబట్టి దాన్ని మళ్ళీ ఇట్లా సత్సంగాలు గీస్తూ ఉంటే గంధం చెక్కుని రాకినట్టుగా దీన్నే అభ్యాసం అంటారు, రిపిటేషన్. ఈ రిపిటేషన్కి ఒక మహత్వం ఉంటుంది. ఇప్పుడు తల్లి కూడా చిన్నపిల్లలకి ఏదైనా అంగిడిలో ఒరే అది పాలు తీసుకురా, పెరుగు తీసుకురా అని చెప్పింది 10 సార్లు చెప్తుంది. చిన్నపిల్లలకి కోపం వచ్చేస్తుంది. ఏదమ్మా చెప్పింది ఎన్నిసార్లు చెప్తావు, తెస్తానని చెప్తే కదా, ఒకసారి చెప్తే అయిపోతుంది కదా అని అరుస్తాడు వాడు. కానీ తల్లికి తెలుసు వీడికి అర్థమైనట్టుగా అనిపిస్తుంది, తల కూడా ఊకొట్టినా కూడా మళ్ళీ అక్కడ పోయి మర్చిపోతాడు. శాస్త్రానికి కూడా తెలుసు. ముముక్షులు కొద్దిగా చిన్న పుస్తకం చదివేస్తే చాలు, నాకు ఇంకా అర్థమైపోయింది, మళ్ళీ ఏంది తెలుసుకున్న విషయాన్ని మళ్ళీ ఏంది తెలుసుకునేది, మళ్ళీ పిండి ఒకసారి గోధుమలో పిండి అయిపోయిన తర్వాత మళ్ళీ పిండినేస్తే మళ్ళీ పిండే కదా వస్తుంది అని చెప్పేసి దీని మీద శ్రద్ధను పోగొట్టుకుంటారు. కానీ ఆ మళ్ళీ రిపిటేషన్ స్టెప్కి దాని మహత్వం తెలియదు. అందుకే శాస్త్రం ఒక శ్లోకంలో చెప్పేయచ్చు కాదు, ఒక శ్లోకంలో చెప్పుకుంటే ఎన్ని దృష్టాంతాలు ఎన్ని విధాలుగా చెప్తుంది. ఎందుకంటే మనం మర్చిపోతామని తెలుసు, మనకి మతిమురుపు ఉందని తెలుసు. మనం తల ఊకొట్టి కూడా మళ్ళీ దాన్ని మర్చిపోయి తప్పుడు పనులు చేస్తాము అని. అందుకే మళ్ళీ గుర్తు చేయడానికి శాస్త్రం ఇలా చెప్తా ఉంటుంది. అందుకే ఎస్య సన్నిధి మాత్రేనా, నిర్గుణ నిరాకారుడైన పరమాత్ముడు మనలో అసలు ఏ క్రియలు, నిష్క్రియాతత్వం, ఏమి క్రియలే ఉండవు మన ఆత్మలో. ఖాళీ జాగా ఆకాశంలో ఏమైనా క్రియలు జరుగుతాయా? ఆకాశం ఇక్కడి నుంచి అక్కడికి నడుచుకొని పోతుందా, ఏమన్నా పనులు చేస్తుందా? ఖాళీ జాగానే ఆకాశం అంటారు. ఖాళీ జాగాలో ఏం పనులు జరగవు, క్రియలు జరగవు. మన ఆత్మస్వరూపం కూడా నిష్క్రియతత్వం. వాస్తవికంగా చూడండి, ఎవరికి ఏ పని చేయాలని ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే విధి లేక ఆకిలి దొప్పిలి అనే సమస్యలకి ఇరుక్కొని విధి లేక మనం ఆ పని చేయాల్సి వస్తుంది. కానీ ఒకవేళ ఏ పని చేసుకోకుండా సులభంగా దొరికితే సాలనైనా హాయిగా తినుకొని సైలెంట్గా ఉండిపోదామనే భావనే వస్తూ ఉంటుంది. అది ఎందుకు వస్తుందంటే మన నిజమైన స్వభావము నిష్క్రియతత్వం.
ఏమి చేయకుండా అందుకే యోగులు నిర్వికల్ప సమాధి స్థితిలో ఏమన్నా ఒక క్రియ చేస్తారు. మనసుతోటి ఆలోచించే క్రియలు, మానసిక క్రియలు కూడా చేయరు. నిష్క్రియతత్వం మనది, నిర్గుణతత్వము, నిష్క్రియతత్వము. అలాంటి తత్వం మంది కాబట్టి ఎవరికి అందరికీ ప్రతి ఒక్కరిని కూడా ఆ ఇబ్బంది అవుతుంది. పని చేయాలంటే కానీ ఇష్టపడి చేస్తే కొద్దిగా చేసి, కానీ ఇంకా బలవంతంగా ఎవరికో భయపడి చేయాలంటే కానీ ఇంకా ఘోరంగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మన స్వరూపం, మన స్వభావం తెలుసుకోవాలి. అలా తెలుసుకున్న తర్వాత వాస్తవికంగా మళ్ళీ ఏదో ఒక రోజు మనము బింబ రూపంలోకి షిఫ్ట్ అయిపోతాం. ఇప్పుడు ప్రతిబింబ రూపంలోకి జీవుడులాగా ఆ చెట్టులో ఉన్న కింద కొమ్మలో ఉన్న పక్షిలాగా కిందనే ఉన్నాను. లోపల చూస్తూ ఉండాలి. అన్నిటినీ సాక్షి రూపంలో ఏదో తెలుసుకుంటా ఉంది. ఏదది దాని గురించి యోచన చేస్తూ ఒకరోజు అదే మనం అయిపోతాం. టక్కని బల్బ్ వెలిగినట్టు ఒకరోజు వెలిగిపోతుంది. కానీ దాని గురించినే చింతన ఉండాలి. తచ్చింతనం, తత్కథనం, అన్యోన్యం తత్ప్రబోధనం. దాని గురించి చింతన, దాని గురించి చెప్పుకుంటూ ఉండాలి. అన్యోన్యం తత్ప్రబోధనం. ఇంకొకరికి మాట్లాడుకుంటే కూడా ఒకరికొకరు పరస్పరం బోధయంత డిస్కషన్ చేసుకుంటూ ఉండాలి. ఏక ఆత్మపరత్వం. ఎప్పుడు దీని గురించినే చింత చేస్తూ ఉండాలి. ఎక్కువ దేని గురించి మనం చింత చేస్తూ ఉంటామో అదే మనం అయిపోతాం. ఈరోజు మనం ఏమయ్యున్నామంటే ఇలాంటి పరిస్థితులు పూర్వజనులు ఇలా మనం ఆలోచించింటివి. ఇలా ఆలోచించినందుకు ఈరోజు మనకు ఇలాంటి వాతావరణంలో మనం ఉన్నాం. కాబట్టి నిర్గుణ నిరాకారుడైన పరమాత్మలో ఏ క్రియ ఉండదు. కేవలం ఆయన సన్నిధి మాత్రంలోనే ఈ ఇంద్రియాలు, మనసు, బుద్ధి అన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి. ఆయన కర్త కాకపోయినా కూడా ఆయన దగ్గరికి పోయి ఈ ఇంద్రియాలే తానంతకు తాను ఇట్లా పనిచేస్తూ ఉంటాయి. ఇలా నెక్స్ట్ శ్లోకంలో అహంకారాది దేహాంతాః విషయాశ్చ సుఖాదయః. ఉచ్చారణ మార్తీయా? అహంకారాది దేహాంతాః విషయాశ్చ సుఖాదయః వేద్యంతే ఘటవద్యేన నిత్యబోధస్వరూపిణా అహంకారాది దేహాంతాః విషయాశ్చ సుఖాదయః వేద్యంతే ఘటవద్యేన నిత్యబోధస్వరూపిణా. ఇప్పుడు చెప్పిన విషయమే చెప్తున్నారు. అహంకారాది దేహాంతాః. అహంకారాన్ని మొదలెట్టి సంపూర్ణ దేహం మీద మళ్ళా విషయాలు, బయట ఉన్న విషయాః సుఖ దుఃఖాలు, సుఖాదయః వేద్యంతే ఘటవద్యేన. ఘటం అంటే కుండ. కుండని మనం ఎట్లా తెలుసుకుంటామో మనకన్నా భిన్నంగానే తెలుసుకుంటాం కదా. నేనే కుండ అని అట్లా తెలుసుకుంటాము. మనకన్నా వేరుగానే తెలుసుకుంటాం. అలాగే ఈ మన అహంకారాన్ని కూడా అలాగే వేరుగానే తెలుసుకుంటాం. కుండను తెలుసుకున్నట్టు అహంకారం, నా అహంకారము అని మనం అహంకారం గురించి కూడా మనకు జ్ఞానం ఉంటుంది. ఈ శరీరం గురించి నా శరీరం అంటారు. మర్చిపోయి ఒకసారి నేనే శరీరం, నన్ను కొట్టాడంటారు. ఒకసారి నా శరీరాన్ని ముట్టుకోవద్దు అంటారు. ఒకసారి నాది అంటాం, ఒకసారి నేను అంటాం. ఇదే ఈ శరీరంలో మనం పెట్టుకున్నది. కుండని ఎట్లా తెలుసుకున్నాం, ఈ శరీరాన్ని కూడా అట్లే తెలుసుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్క దాన్ని కుండను తెలుసుకుంటున్నాం కాబట్టి అది మనకన్నా భిన్నంగా ఉంది. దేని ద్వారా తెలుసుకుంటే ఏనా నిత్యబోధ స్వరూపిణ. మనము నిత్యబోధ, నిత్యము జ్ఞాన స్వరూపులము. ఎప్పుడు మనము అన్నిటి జ్ఞానము మనం పొందే ఉంటాం. దాన్ని వ్యక్తం చేయాలంటే మనకు మనసు, బుద్ధులు, ఇంద్రియాలు కావాలి. కానీ అందుకే యోగులు నిర్వికల్ప సమాధి స్థితిలో ఆ బింబరూప చైతన్యంలోకి వెళ్ళిపోతే అక్కడెక్కడో మూలలో అమెరికాలో ఏమో జరుగుతూ ఉంటాయి కదా, కాసేపు ఇట్లా కళ్ళు మూసుకుంటే చాలు. మళ్ళీ కళ్ళు తెరిచేసి అక్కడ 10,000 కిలోమీటర్ దూరంలో ఆ వ్యక్తి ఏం చేస్తుండో వాళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఆ బింబరూప చైతన్యంలో వాళ్ళు స్థిరంగా ఉంటారు కాబట్టి సర్వవ్యాపకమై ఉంటారు. అంతా వాళ్ళలోనే ఉంటుంది. అది ద్రోణాచార్య కూడా అంతే. అశ్వత్థామ అతహ అని యుద్ధంలో చెప్పినప్పుడు అయ్యో నిజంగానే నా కొడుకుని చంపినారని ధ్యానం చేసుకుని చూసుకోలేకపోతారు. ఎట్లా చూసుకోనికైతుంది? స్వరూపంలోకి వెళ్ళిపోతే చూసుకోవచ్చు. ఆయన మహాజ్ఞాని, జీవన్ముక్త స్థితిని పొందాల్సిన వ్యక్తి ద్రోణాచార్యుడు. సామాన్యుడు కాదు, ఒక గురువు. ఇలాంటి జ్ఞానం తెలిసిన గురువు. అలాంటి వ్యక్తికి కదా ఎక్కడెక్కడో ఎక్కడో అటువైపు ఎవడో చచ్చిపెట్టి ఎట్లా తెలుస్తుంది? కళ్ళు మూసుకుంటే ఆ శక్తి ఉండే ఆయనకు. అట్లా యోగులు
ఆ బింబరూప చైతన్యంలోకి వెళ్ళి దాన్ని చూస్తారు. మళ్ళీ వాపసు వచ్చినప్పుడు ఈ మనసు బుద్ధి ఇంద్రియాలు దాన్ని స్మరణ చేసుకుంటే అక్కడ ఏం జరుగుతుందన్న విషయం తెలిసిపోతుంది. కాబట్టి ప్రతిదాన్ని మనలో ఉన్న అహంకారాన్ని, శరీరాలని అన్నీ బయట ఉన్న కుండను తెలుసుకుంటున్నాం. కాబట్టి ఈ శరీరము, మన మనసు, బుద్ధి, అహంకారము ఇది కూడా మనకన్నా భిన్నంగా ఉంది, ఇది మన స్వరూపం కాదు అని చెబుతున్నారు. ఏషోంతరాత్మా పురుష పురాణో నిరంతరాఖండ సుఖానుభూతి సదైకరూపః ప్రతిబోధమాత్రో ఏనే శితావాగసవశ్చరంతి ఏషోంతరాత్మా పురుష పురాణో నిరంతరాఖండ సుఖానుభూతి సదైకరూపః ప్రతిబోధమాత్రో ఏనే శితావాగసవశ్చరంతి. ಒಂದ್ಸತಿ ಮಾಡಿಬಿಡುತ್ತಾರೆ. ఏషోంతరాత్మా పురుష పురాణో నిరంతరాఖండ సుఖానుభూతి సదైకరూప ప్రతిబోధమాత్రో ఏనే శితావాగసవశ్చరంతి. ఏషః అంతరాత్మ, ఇదే మన ఆత్మ. పురుష పురాణ పురుష పురా అపి నవ. పురాణం అంటే ఏమంటే పాతదైనా కూడా కొత్తగా ఏది కనిపిస్తూ ఉంటుందో దాన్ని పురాణం అంటారు. మనం చదివే రామాయణం, ఇది విష్ణు పురాణం కానీ శివ పురాణం కానీ ఎన్నిసార్లు చదివినా కూడా అనాది కాలం నుంచి ఉన్నాయి, అయినా కొత్తగా ఉన్నట్టు ఉంటాయి. పురాణ అపి నవ, పురా అపి నవ ఇది పురాణ అని. మళ్ళీ ఇంకో అర్థము పూర్ణాత్ ఇది పురుష అని. ఏది పూర్ణంగా ఉంటుందో దాన్ని పురుషుడు అంటారు. మళ్ళీ పురి భవ ఇది పురుష అంటారు. ఈ శరీరాన్ని పురి అంటారు, నవద్వార పురి అంటారు. ఈ శరీరంలో ఉన్నందుకు మనకు జీవుని పురుషుడు అంటే కానీ స్త్రీని కూడా పురుషుడే అంటారు వేదాంతంలో. పురుషుడైనా మగవాడైనా పురుషుడే, స్త్రీని కూడా పురుషుడే అంటారు. నిరంతరాఖండ సుఖానుభూతి, ఇది మన స్వరూపం. ఎందుకు మనము శాంతిగా ఉండలేకపోతున్నాము ఈ ప్రపంచంలో అంటే మనము నిరంతరమైన ఖండం అంటే బ్రేకులు, కాసేపు ఆనందంగా ఉండి కాసేపు దుఃఖంలో ఉండడం. అలాంటి ఆనందం కాదు, కాసేపు వచ్చిపోయే ఆనందం కాదు. అఖండమైన, ఖండము లేనిది, అఖండముగా నిరంతరంగా కంటిన్యూస్గా ఉన్న సుఖ అనుభూతి. అలాంటి ఆనంద స్వరూపులు మనము. ఎప్పటి వరకు అలాంటి ఆనందాన్ని మనము పొందలేమో, మనం ఎన్ని ప్రయత్నాలు చేసుకున్న ఈ ప్రపంచంలో మనకి శాంతి ఉండదు. అది మన స్వరూపము, అదే మన స్వభావము. ఆ స్థితిని, ఆ ఆనందాన్ని, కంటిన్యూస్ ఆనందం, పరమానందాన్ని మనం పొందాలి. దాని గురించి తప్పించాలి. ఎప్పుడప్పా ఆ స్థితి వచ్చేది అని రామకృష్ణ పరమహంసలు ఉసుకులో పొరలాడేవాళ్ళంట. అయ్యయ్యో మళ్ళా ఇంకో రోజు వేస్ట్ అయిపోయాయి కదా, అమ్మా అమ్మా అని ఏడ్చేవాడంట. ఎందుకంటే ఈ నిరంతరంగా కంటిన్యూస్గా దొరికే ఈ సమాధి స్థితిలో కంటిన్యూస్గా దొరికే ఈ ఆత్మానుభూతిని పొందాలా అని చెప్పేసి, అలాంటి సుఖాన్ని పొందాలి. ఈ చిన్న చిన్న సుఖాలు ఎన్ని పొందినా కూడా మనకు హ్యాపీనెస్ వచ్చేది, శాంతి ఉండదు. ఇంకా అవేదో పొందాలి, ఇంకా ఏదో పొందాలి, ఇంకా నేను పూర్ణంగా లేను, ఇన్కంప్లీట్గా ఉన్నాను అనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ మన స్వరూపం ఏమి మార్పులు గీర్పులు ఏముంటుందో, సదా ఏకరూప సదైకరూప, ఎప్పుడు ఒకేలాగానే ఉంటుంది. మా పరిణామాలకి గురి కాదు అది, ఎప్పటికీ ఒకేలాగా ఉంటే కంటిన్యూస్ ఆనందం. అందుకే దానికి పుట్టుక లేదు, సావు లేదు. బ్యాటరీలు సెల్ అయిపోతే కానీ బ్యాటరీలు పని చేయకుండా అయిపోయినట్టు అలాంటి ఆనందం కాదు, ఎప్పటికీ ఉండేలాంటి ఆనందం అది. అది ఎట్లా ఉంటుంది? ప్రతిబోధ మాత్ర జ్ఞాన స్వరూపం. ఎవరన్నా కొడితే కన్నా నొప్పి వేస్తుందా నారాయణ చైతన్య?
నొప్పి ఏ కలర్ ఉంటుంది? ఎన్ని కిలోలు ఉంటుంది నొప్పి? నొప్పిని ఎట్లా కొలిసేది? లీటర్లో కొలవల్ల, కేజీలో కొలవల్ల నొప్పిని? దేన్ని కొలతగా రాదు, సూడినికి రాదు. కానీ నొప్పి అనే ఒక పదార్థం ఉందా లేదా? అంటే నొప్పి అనే ఒక జ్ఞానం. అలాగే మన ఆత్మస్వరూపము ప్రతిబోధ మాత్ర, అది ఒక జ్ఞాన స్వరూపము. కనకరాళ్ళను రాయిలాగా భిన్నంగా ఆత్మని పరమాత్మను చూసుకోవడం కాదు. మనలోనే ఆ జ్ఞాన స్వరూపం, మన ప్రకాశ స్వరూపం లోపలే ఉంది, సాక్షి చైతన్యం. అది కంటిలో చూసే వస్తువు కాదు, అనుభవంలోకి తెచ్చే. ఆ అనుభవం నుంచి మనం ఒక సెకండ్ కూడా బయటకు రాలేదు, ఎప్పుడూ అదే ఉన్నాము. నేను లేను అనే అనుభవం మనకి ఎప్పుడన్నా ఉందా? ఎవరికి ఉండదు ఆ అనుభవం. ఎప్పుడు మనం ఉంటాం. ఈ శరీరం పోయినా కూడా మళ్ళీ సూక్ష్మ శరీరంలో చూస్తూ ఉంటాం, మన శవాన్ని ఎవరు తీసుకెళ్ళారు, ఎవరు కాల్చబెట్టారని చెప్పేసి. కాసేపుకి అంతే, 1 నిమిషం 2 నిమిషాలకి ఆ ప్రాణం ఈ శరీరాన్ని వదిలిపెట్టేటప్పుడు అయ్యో నేను లేకుండా అయిపోతాను కొద్దిగా కన్ఫ్యూజన్ అవుతాడు. తర్వాత మళ్ళీ ఇమీడియట్గానే ఆయన ఇంకో సూక్ష్మ శరీరం పోయి అయ్యో అనవసరంగా నేను అయిపోతాను అనుకుంటే నేను ఎప్పుడు ఉంటాను. చొక్కాలు మార్చుకున్నట్టు ఈ శరీరాలు మార్చుకుంటూ ఉంటాను అంతే. ఈ జ్ఞానం లేనప్పుడే మృత్యులో అనవసరంగా భయపడుతూ ఉంటారు అంతే. రమణ మహర్షికి అలాగే జరిగి ఉంటుంది. వాళ్ళ ఇంటి ముందు నుంచి శవం తీసుకొని పోతూ ఉంటే, అవును చచ్చిపోయేదంటే ఎట్లుంటుందో చూడాలని చెప్పేసి బాగా ముక్కు గట్టిగా బిగబట్టుకుంటే కన్నా నిజంగానే ప్రాణం వెళ్ళిపోతుంది. మాకు మొండుగానే పట్టుకున్నాడు, తప్పని శరీరం కింద పడిపోతుంది. అయ్యో ఎంత పని చేసుకుంటే ఏదో ఆటలాడాలని చెక్ చేయాలని పోతే నిజంగానే చచ్చిపోతే కదా అని కాస్త బాధపడతాడు. మళ్ళీ ఇమీడియట్గా అవును నేను చచ్చిపోయినాననే విషయం ఎవరికి తెలుస్తూ ఉంది? అప్పుడు ఆయన సూక్ష్మ శరీరం గురించి ఓహో అంటే నేను ఈ శరీరం కన్నా భిన్నంగా ఉన్నాను. శరీరం కింద పడిపోయినా శవంలాగా అయిపోయినా కూడా దానికన్నా భిన్నంగా నేనున్నాను. నా అస్తిత్వం ఏమీ లేకుండా కాలేదు. అలాంటి మనము నిత్య ప్రతిబోధ స్వరూపము, జ్ఞాన స్వరూపం. సత్వాంశము ఎప్పుడు మనకు ఉంటుంది, మనం ఉన్నానన్న జ్ఞానము మనకు ఉంటుంది. ఆనందం అంశము కొద్దిగా వ్యక్తం అవుతుంది. ఎందుకంటే ఈ శరీరాలతోటి మనం సంబంధాలు పెట్టుకున్నాం కాబట్టి ఆనందం మనకు వ్యక్తం అవుతుంది. అదే రాత్రి గాఢ నిద్రలో మనసు బుద్ధి లేనప్పుడు శరీరంతో కనెక్షన్ కట్ అయినప్పుడు అప్పుడు ఆనందం కూడా మనం వ్యక్తం అవుతూ ఉంటుంది. మనము సత్తు చిత్తు ఆనంద స్వరూపము, ఇది మన స్వరూపము. దాని గురించినే ఎప్పుడు చింతన చేస్తూ ఉండాలి. అలా ప్రతిబోధ మాత్రం జ్ఞాన స్వరూపం మనం. అందుకే కళ్ళల్లో చూసే అలవాట్లు, అందరూ అనుభూతులు కావాలంటారు. ఎక్కడ అనుభూతులు? మనసులోనా, బుద్ధిలోనా? బుద్ధిలో అనుభవాలు కావాలంట. దేని ద్వారా మనం అనుభవిస్తాం? ఏ అనుభవాన్నైనా మనము ఇంద్రియాల ద్వారానో, మనసు ద్వారానో, బుద్ధి ద్వారా మనసు ద్వారా మనం ఎలాంటి వస్తువులు తెలుసుకోవచ్చు అంటే మూర్త పదార్థాలు లేదా అమూర్త పదార్థాలు. మూర్త పదార్థం అంటే కంటికి కనిపించే పదార్థాలు, అగ్ని, పృథ్వీ, జలం. కంటికి కనిపించేవి వాయు, ఆకాశం, ఖాళీ జాగా. ఇవి కంటికి కనిపించకపోయినా కూడా వాటి జ్ఞానం అవుతుంది. కాబట్టి ఇంతే మనం తెలుసుకునే సామర్థ్యం ఉండేది మనకున్న బుద్ధి, కళ్ళు అన్ని ద్వారా. దీనికన్నా సూక్ష్మంగా ఉన్న వస్తువుల్ని మనము ఈ మనసు బుద్ధుల ద్వారా అనుభవించే సామర్థ్యం లేదు. ప్రతి ఒక్క సాధకుడు ఆ బుద్ధిలోనే ఆ పరమాత్మని అనుభవించాలని చూస్తూ ఉంటాడు. ఆ చేస్తే వాళ్ళకి అదే పెద్ద అడ్డు. రమణ మహర్షి దగ్గరికి మా తల్లి వచ్చేసి, గురుగారు మీ కృప ఎప్పుడూ నా మీద ఉండాలని. అది 24 గంటలు కంటిన్యూస్గా ఉందమ్మా కృప, మధ్యలో నువ్వు అడ్డం వస్తున్నావు. నేను అని నువ్వు జీవుడు అనే ఆ భావంతో అడ్డం వస్తుంది కదా, ఆ అడ్డం రాకుండా ఉంటే అసలు 24 గంటలు అది నీ దగ్గరే ఉంది. ఆ కోరికను వదిలిపెట్టాలి. మనసు ద్వారా, బుద్ధి ద్వారా నేను పరమాత్మని తెలుసుకోవాలనే కోరికను వదిలిపెట్టాలి. శాస్త్రం చదివేదిగా మనసు బుద్ధుల సహాయం తీసుకోవాలి, లక్షితం చేసుకోవాలి, ఇండికేట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రతిరోజు గాడిని పోతుంటారు, స్వప్నాలు రాలేదనే విషయాన్ని తెలుసుకున్నాం మనం లేచిన తర్వాత. ఆ మనసు బుద్ధులు అవసరం ఉందా మనకు? ఆ మనసు బుద్ధులు సుషుప్తి అవస్థలో తానంతకు తాను ఉండవు. అవి లేనందుకు మనం ఏమైనా చచ్చిపోయామా? బతికే ఉన్నాం కదా, మనం ఉన్నాం కదా.
అవి లేకుండా ఉంటేనే మనం నిజంగా మన స్వరూపంలో ఉంటాం. వాటి అవసరం మనకి లేదు. మనసు బుద్ధుల అవసరము మనకు లేదు. ఈ విషయాన్ని కొద్దిగా లక్షితార్థాల ద్వారా మన స్వరూపం, ఓహో నేను ఆనందంగా లేను, నేను పుట్టి సత్యవనని పరిచిన భావంలో ఉన్నానని ఇన్ని విషయాలు శ్రవణం ద్వారా తెలుసుకున్న తర్వాత బుద్ధి ద్వారా, మనసు ద్వారా ఆత్మని, ఈ మైకును చూసినట్టు నేను పరమాత్మను చూడాలి, అనుభవించాలి అనే ఆ అలవాటు, బుద్ధి ద్వారా అనుభవించాలనే అలవాటుని, ఆ కోరికని వదిలిపెడితే తానంతది ప్రకాశం ఉంటుంది. దాని అవసరమే లేదన్నప్పుడు దాంట్లో అనుభవము ఎందుకు పట్టాలి? ఇప్పుడు నువ్వు మనిషివి అని నువ్వు నమ్మడానికి బయట నుంచి, గవర్నమెంట్ నుంచి సర్టిఫికేట్ మాస్ కార్డ్ ఏమని వల్ల మనం మనుషులు అనే విషయం మనకు తెలుసు కదా. ఎవరో బోడీ వాడేవడం, నేను మనిషిని అని సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం అనుకుంటుందా? మనము సచ్చిదానంద స్వరూపులము, మనము కంటిన్యూస్గా ఉన్నాము, మనకు లేనితనమే లేదు. ఈ మనసు బుద్ధులు ఈ శరీరంతోటి సంబంధం తెగిందంటే కనుక పరమ ఆనందంగా కూడా ఉంటాము. ఎప్పుడు నిత్య ప్రతిబోధ మాత్రం సదా ఏకరూప. అలాంటి మన స్వరూపాన్ని తెలుసుకోవడానికి ఈ మనసు బుద్ధుల అవసరం ఎంతవరకు ఉంది? శ్రవణంలో తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఆ మనసు బుద్ధుల ద్వారా ఆ అనుభవాన్ని పొందాలనే కోరికని తీసి పక్కన పెట్టాలి. ఆ ఓరియంటేషన్, ఆ అలవాటే పెద్దది, తప్పదు. నువ్వు ఆ కోరికను పెట్టుకున్న రోజు మనసు బుద్ధులు ఫుల్ యాక్టివ్గా ఉంటాయి. అవే అడ్డం వస్తూ ఉంటాయి. పెద్ద అభిష్టాకాలు అంటారు రమణ మహర్షి. ముముక్షువులకి పెద్ద అడ్డంకం ఏంటంటే, నేను ఇంకా అజ్ఞానిని, నేను ఇంకా జ్ఞానాన్ని పొందలేదు అనే భావన. అది నిర్ణయం ఎక్కడ వస్తూ ఉంటుంది? మనసు బుద్ధుల్లో. ఆ మనసు బుద్ధులు ఎప్పుడూ నేను అజ్ఞాని, నువ్వు అజ్ఞాని అనే మాటనే చెబుతూ ఉంటాయి. మనమేమో ఆ మనసుని గులాములం అయిపోయినాం. అది చెప్పే నిర్ణయాలన్నీ నమ్మడమే, నమ్మి దాన్ని నీ సత్యమని చెప్పేసి దాన్ని స్వీకరించడం. దాని బోడి మనసు బుద్ధుల అవసరం ఏముంది? మనం ప్రతిరోజు గాఢ సుషుప్తిలో ప్రతిరోజు మనకు అవుతా ఉంది. అవి లేకున్నా కూడా మనం ఉన్నాము, ఇంకా ఆనందంగా ఉన్నాం. అవి ఉంటేనే ఇంకా దరిద్రం, లేనిపోని సమస్యలు, వాడు తిట్టాడని అన్ని ప్రకారాలు రాగ ద్వేషాలు, ఈ శరీర భాన, ఆకలి దప్పి, అన్ని సమస్యలు ఆ మనసు బుద్ధులు యాక్టివ్గా ఉంటాయి. అందుకే యోగులు వాళ్ళు వీళ్ళు ప్రాణాయామాలు చేసి ఫస్ట్ దాన్ని చంపేస్తారు. యోగశ్చిత్త వృత్తి నిరోధ అని చెప్పేసి కొద్దిగా ఇట్లా మంచిగా శ్రవణం చేసిన తర్వాత తెలిసిపోతుంది. ఈ ఆటలు, ఈ దుఃఖము, ఈ శరీరము నేను అనే భావన ఈ దొంగ మనసు బుద్ధులే ఇస్తున్నాయి. ఆ దొంగ మనసు బుద్ధులే చంపి పాడేస్తే కనుక ఇంకా అయిపోయి కీలకతం దుఃఖానుబంధం అని చెప్పేసి. ఇప్పటి నుంచినే శాస్త్ర సంస్కారము, గురువులు ఒక ఉపదేశం ద్వారా ఆ మనసు బుద్ధుల అవసరం మనకు లేదు అని ప్రతిరోజు రోజుకు ఒక 100 సార్లు అనుకోవాలి. అప్పుడు శాంతిస్తుంది మనసు. మనసు బుద్ధులకి నువ్వు పని పెడితే కానీ, ఉద్యోగాలు ఇస్తే కానీ అది ఊరుకుంటుందా? నువ్వు పరమాత్మని అనుభూతులు పొందాలి అని నువ్వు కొత్త ఫైల్ ఇచ్చావు దానికి. అది ఫైల్ ఇస్తే కానీ నీకు ఫుల్ ఉద్యోగం చేసుకుంటూ ఉంటుంది. అనుభూతి కావాలి నీకు, రా నువ్వు అడిగిపో, ఒంటి కాళ్ళ నిలుచుకో, లేనిపోనని పరిగెత్తిచ్చేస్తుంది, 1000 కిలోమీటర్లు ఉరికిత్తిచ్చేస్తుంది. పో మనసా మధ్య, నీ అవసరమే నాకు లేదు. భర్తృహరి మహారాజు అలాగే అంటాడు, ఓహోహో మనసా, ఎంత మోసం చేస్తూ నువ్వు, ఇన్ని రోజులు నాకు నీకు సంబంధమే లేదు. ఈ పాంచభౌతికమైన శరీరానికి నాకు అసలు ఏమి సంబంధమే లేదు. నన్ను ఇవి అసలు ముట్టుకొని కూడా ముట్టుకోలేవు, తాకను కూడా తాకలేవు. పంచభూతాలు ఆత్మను భగవద్గీతలో స్పష్టంగా చెప్పారు. శస్త్రాలు కత్తిరించలేవు, గాలి దాన్ని ఆర్పలేదు, నీళ్లు తడపలేవు ఆత్మని. పంచభూతాలు ఏమి చేయలేవు. ఇంకా ప్రపంచంలో ఉన్న వస్తువులన్నీ పంచభూతాలతోటి పుట్టినవి. ఇలాంటి పంచభూతాలతోటి పుట్టిన ఈ శరీరము నాది అని నువ్వు నా చెవులో టోపీ పెట్టావు కదా మనసా. ఇప్పుడు నేను తెలుసుకున్నాను, నీ మాటలు విని నేను నాశనమైనాను. నీకు నాకు సంబంధం లేదు, తొక్క నీ అవసరం నాకు లేనే లేదు. ఇప్పుడన్నా నువ్వు దారికి రా. ఇన్నాళ్ళు నేను నీ సమస్యలని నా సమస్యలు అనుకుని నా దుఃఖాన్ని నేను అనుభవించాను. ఇంకా ఏమన్నా నువ్వు చేయరాని తప్పుడు పనులు చేస్తే దెబ్బలు నీకే పడతాయి.
ఇంకా నేను నీ సమస్యలు నా సమస్యలుగా నేను స్వీకరించను. నాకు గురువుల ద్వారా, శాస్త్రము ద్వారా నాకు నేను సీక్రెట్ తెలుసుకున్నాను నేను ఎవరన్న విషయాన్ని. ఇంకా నా చెవులో పువ్వు పెట్టుకో మనసు బుద్ధి అని చెప్పేసి మనసు పట్ల సంజేశాడు. తూష్ణీం భవ, ఓ మనస, హే మనస తూష్ణీం భవ అంటాడు. నువ్వు సైలెంట్ అయిపో, ఇంక మూసుకో, ఇంక చాలు, ఇన్ని రోజులు నన్ను ఏమారించినా ఇంక నువ్వు నన్ను ఏమారించద్దు అని చెప్పేసి. అది వదిలిపెట్టిన రోజు అప్పుడు నీలో మైండ్లో ఉన్న పెండింగ్ ఫైల్స్ అన్నీ ఆగిపోతాయి. అప్పుడు శాంతికి వస్తుంది. అందుకే ఆ లోపలున్న చైతన్యము అలాంటి జ్ఞాన స్వరూపం మనది. ఎప్పుడు మనం ఆనందంగానే ఉన్నాము. ఆనందంగా లేను అని ఇది మనకు మనసు మోసం చేస్తూ ఉంటుంది. కాబట్టి ఏనేషిత వాగసవశ్చరంతి, ఆ లోపల నిర్గుణ నిరాకార స్వరూపుని పవర్ మీదనే ఇవన్నీ పని చేస్తూ ఉండేది. ఆ అయస్కాంతము దగ్గరకున్న ఇనుపువి డ్యాన్స్ ఆడుతున్నాయి, కదులుతున్నాయంటే కానీ అయస్కాంతం శక్తి వల్లనే కదులుతుంటాయి అవి. కాబట్టి ఈ ఇంద్రియాల్లో ఉన్న శక్తి అవి ఆ నిర్గుణ నిరాకార స్వరూపంలో దగ్గరికి పోయినందుకు వీటికి పవర్ వచ్చింది. కాబట్టి అలాంటి ఆత్మని చూడటానికి మనసు బుద్ధులు అవసరమే ఉంది. అది ఉంటేనే ఇంకా దానికి పుట్టిన బిడ్డలు ఇవి. మనసు బుద్ధి శరీరము నిర్గుణ నిరాకార స్వరూపానికి పుట్టిన బిడ్డ లాంటి గుడ్డు లాంటివి. ఆ గుడ్డు పోయి కోడని ఎక్కిరిస్తుందంట, నువ్వు నా నుంచి పుట్టినావు అని చెప్పేసి. అట్లుంది ఇప్పుడు ఈ మనసు బుద్ధులు పెడిచి నేను ఆత్మని నేను కనుక్కుంటా అని చెప్పేసి. ఎట్లా కనుక్కుంటుంది? పరిచ్ఛిన్నమైన జడరూపమైన బుద్ధి ఆ సర్వవ్యాపకమైన ఆత్మను ఎలా తెలుసుకుంటుంది? దానికంత సామర్థ్యం లేదు. అందుకే అది ఇంద్రియ గోచరం కాదు, ఇంద్రియాలకి అగోచరమైనది మన ఆత్మస్వరూపము. కేవలం లక్షితార్థము ద్వారానే తెలుసుకోవాలి. ఇలా ఆత్మ గురించి చెప్పడం ప్రారంభిస్తున్నారు. అత్రైవ సత్వాత్మనిధి గుహాయాం, అత్రైవ సత్వాత్మనిధి గుహాయాం, అవ్యాకృతాకాశగురు ప్రకాశః, గురు ಪ್ರಕಾಶಃ. ಸ್ವಲ್ಪ ಪಾಠ ಭೇದ ಇರುತ್ತೆ. ಆಕಾಶ ಉಚ್ಚೈರವಿವತ್ ಪ್ರಕಾಶತೆ, ಸ್ವತೇಜಸಾ ವಿಶ್ವಮಿದಂ ಪ್ರಕಾಶಯನ್, ಅತ್ರೈವ ಸತ್ವಾತ್ಮನಿಧಿ ಗುಹಾಯಾಂ ಅವ್ಯಾಕೃತಾಕಾಶಗುರು ಪ್ರಕಾಶಃ. ಆಕಾಶವುಚ್ಚೈರವಿವತ್ ಪ್ರಕಾಶತೆ, ಸ್ವತೇಜಸಾ ವಿಶ್ವಮಿದಂ ಪ್ರಕಾಶಯನ್. ಅತ್ರೈವ ಸತ್ವಾತ್ಮನಿಧಿ ಗುಹಾಯಾಂ ಅವ್ಯಾಕೃತಾಕಾಶೌಷತ್ ಪ್ರಕಾಶಃ. ಆಕಾಶ ಉಚ್ಚೈರವಿಯತ್ ಪ್ರಕಾಶತೆ, ಸ್ವತೇಜಸಾ ವಿಶ್ವಮಿದಂ ಪ್ರಕಾಶಯನ್. ప్రపంచంలో పగులు ఆకాశంలో సూర్యుడు ఉంటాడు. ಈಗ ಹಗಲೊತ್ತು ಮಂಗಳ ಚೈತನ್ಯ ಪುಸ್ತಕವನ್ನು ನಾವು ಯಾವುದರ ಸಹಾಯದಿಂದ ಓದ್ತೀವಿ? పగులు సడన్గా ఎవరినైనా అడిగి చూడండి, పుస్తకాలు చదువుతూ ఉంటారు ఎవరన్నా. దేని ద్వారా నువ్వు పుస్తకాన్ని చూస్తున్నావురా అంటే కన్నా కళ్ళు ద్వారా చూస్తున్నాను అంటాడు. సూర్యకిరణాల గురించి అసలు అక్కడ గమనం పోనే పోదు. ఎలుతురు లేకపోతే ఎట్లా చదువుతాడు? మళ్ళీ కళ్ళు ఉన్నాయని చెప్పేసి అమావాస్య రాత్రులు చదువునికి అవుతుందా? ఎలుతురు ఉంటని, ఎలుతురు ప్లస్ కళ్ళు రెండు ద్వారా మనం చదవడానికి ఉంటుంది. అలాగే మనలోనే లోపల సూర్యుని ఎట్లా మనం పగులు పూట్ల మర్చిపోతామో ఆయన దాని మహత్వాన్ని కేవలం కళ్ళు గురించి చెప్తామో, లోపల కూడా ఒకటి సాక్షి చైతన్యం ఉంది. ప్రకాశమైన నిర్గుణ నిరాకార స్వరూపమైన పరమాత్ముడు సదా ప్రకాశము రూప స్వరూపుడై ఉన్నాడు. ఆ ప్రకాశాన్ని మనము మర్చిపోయేసి జీవసాక్షినే నేను అహం అని అనుకుంటూ ఉంటాం.
ఎట్లా ఆ సూర్యుడు ఉక్కురు ప్రకాశం వల్ల చంద్రుడు నాకు అన్ని మిగతా ప్రపంచం అందరికీ వెలుతురు పోతూ ఉంటుందో, మనలో ఉన్న ఆత్మ ప్రకాశం ఏదైతే ఉందో ఆ ఆత్మ ప్రకాశమే ఈ మనసు, బుద్ధి, ఇంద్రియాలలో ఆ శక్తిని బయటకు వస్తూ ఉంటుంది. ఇప్పుడు మంచి తూట్లు గిన్నె పెట్టి దీపం మీద ఉల్టా మనం బోర్లు వేస్తే ఆ తూట్ల నుంచి వెలుతురు బయటకు వస్తుంది, తూట్లలో నుంచి ఆ వెలుతురు బయటకు వస్తుంది. అట్లా మన లోపల ఆ నిర్గుణ నిరాకార స్వరూపమైన చైతన్యము, ఇది తూట్ల గిన్నె మన శరీరము. కళ్ళు రంధ్రాలు, చెవుల్లో రంధ్రాలు, ముక్కు రంధ్రాలు, అన్ని రంధ్రాల ద్వారా బయటకు వస్తూ ఉంటుంది. దక్షిణామూర్తి స్తోత్రంలో ఇదే చెప్తారు. కుండల్లో ఎట్లా దీపం పెడితే వెళ్తారా అన్ని రంధ్రాల నుంచి బయటకు వస్తుందో, అలాగే లోపల నిర్గుణ నిరాకరణ స్వరూపమైన చైతన్యము ఆ వెళ్తారే ఈ ఫస్ట్ బుద్ధికి వచ్చి, బుద్ధి నుంచి మనసుకు వచ్చి, మనసు నుంచి ఇంద్రియాలకు వచ్చి, ఇంద్రియాల నుంచి గోళకాల్లో నుంచి బయటికి ప్రకాశం వస్తూ ఉంటుంది. కానీ మనం ఆ లోపల ఉన్న ఆ చైతన్యాన్ని మర్చిపోతాం. పొగలు ఎట్లా సూర్యకిరణాలని మర్చిపోతామో, కళ్ళ ద్వారా పుస్తకాలు చదువుతున్నాను అంటారు, కానీ సూర్యకిరణాల ద్వారా పుస్తకాలు చదువుతున్నాం అనేది చెప్పడం ఎవరు సామాన్యంగా. మనం ఇక్కడ సత్సంగాలు చేసుకున్నాం కాబట్టి దాన్ని చెప్తున్నాం, కానీ సడన్గా ఎవరినైనా అడగండి, బుక్ని దేని ద్వారా చదువుతున్నారంటే కళ్ళ ద్వారా చదువుతున్నాను అంటాడు. సూర్యకిరణాలను అసలు పట్టించుకోడు, ఫ్రీగా వస్తుంది కదా అని చెప్పేసి. లోపల అలాగే మన లోపల ఒక చైతన్యం ఉంది, దాన్ని అసలు పట్టించుకోవడం లేదు. అటు బుద్ధిని తిప్పాలి, మనసు బుద్ధిని లోపల అయ్యో అన్నిటినీ సాక్షి రూపంలో తెలుసుకుంటా ఉంది కదా, అవును ఏదది దాని గురించి బుద్ధిని అటు తిప్పి ఆ బుద్ధి స్వయంగా పరమానంద స్వరూపం అయిపోతుంది. ఎక్కువ అటువైపే తిప్పాలి, బయట ఏమీ లేదు. మా గురుగారు అన్నారు, భక్తుల సమస్యలు చాలా పెద్ద ఆశ్రమం కదా, మా ఆశ్రమానికి కొన్ని హెచ్చు తక్కువ 1,00,000 దాటిపోయి ఉంటారు భక్తులు. బయట చూస్తే కానీ అందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కోటీశ్వరులు, 5,000 కోట్లు ఉన్నవాళ్ళు, 2,000 కోట్లు ఉన్నవాళ్ళు, ఈ జేసీబీలు చేసే ఫ్యాక్టరీ ఉన్న వాళ్ళు కూడా మా భక్తులే. వాళ్ళు ఈ స్టీళ్ళు, జేసీబీ, టాటా కంపెనీ కూడా వీళ్ళే జేసీబీలు తయారు చేసి ఇస్తుంటారు. అంత పెద్ద వాళ్ళు ఉన్నారు. బయట నుంచి చూడడానికి వాళ్ళకి ఏమీ తక్కువ ఉండదు, అంత బాగా సుఖంగా ఉంటారని అనిపిస్తాను. కానీ గురుగారి దగ్గరికి వచ్చి వాళ్ళ కష్టాలు చెప్పుకుంటా ఉంటే గురుగారికి నిద్ర రాదంట. సబ్ కుచ్ కోకలా అంటారు, అంటే అంత లోపల లటారమే అంటారు. పైన పటారం లోన లటారం అంటారు కదా. అందరు బతుకులు ఇంకా ఎక్కువ డబ్బులు ఆస్తులు పెంచుకున్న వాళ్ళు ఇంకా మనశ్శాంతిని పోగొట్టుకున్నారంట. ఒక్కటి ఉంటే ఒకటి ఉండదు అని చెప్పేసి బయట ప్రపంచంలో అస్సలు సుఖము స్మెల్ కూడా లేదని భాష్యకారు భగవాన్లు అంటారు. మరి అలాంటి పనికిరాని ప్రపంచంలో ఎందుకు మన మనసు బుద్ధులు వేస్ట్ చేసుకోవాలా? అందుకే నేను చెప్పేది, మన చుట్టూ అయ్యే ఆ అవలక్షణాల గురించి కూడా అసలు పట్టించుకోవద్దు. చూడనట్ట మనం పరమాత్మ గురించి చింతనలోనే ఉండాలి. ఏముంది ఇంపార్టెంట్, విలువైనది ఏదైనా ఒక వస్తువు, సత్యమైన వస్తువు ఉంటే దాని గురించి ఏదైనా మాట్లాడుకుంటే కొంచెం ప్రయోజనం ఉంది అని. అన్ని మిథ్యా వస్తువులే, పనికిరాని వస్తువులే, పుట్టుకు సాగుండే వస్తువులే. అలాంటి పనికిరాని వస్తువుల గురించి మన మనసు బుద్ధుల్ని టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలా? మంచిగా ప్రపంచం గురించి మంచిగా విచారణ చేసి రోజు దెబ్బ మీద దెబ్బ మనసుకు కొడతా ఉంటే, దోషాలు చూపిస్తూ ఉంటే ప్రపంచంలో మనసుకు యాస్ట్కి వస్తుంది. ప్రపంచం గురించి ఆలోచించడం వదిలిపెట్టేస్తుంది. మనం చూపిలేమో శ్రవణ మనన నిధిధ్యాసనల ద్వారా, సత్సంగాల ద్వారా మనము రోజు మనసుకు దోషాలు చూపించకుండా పోతే ఆ ప్రపంచం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మా గురుగారు తిట్టేవాళ్ళు, ఆ కుక్క పనుకో ఉంటుందంట. కుక్క పనుకో ఉంటే కన్నా ఆ పక్క వీళ్ళు ఏదన్నా కొద్దిగా సౌండ్ అయితే టక్కని దాని చెవులు యాంటోన్ లాగా లేస్తాయంట. అక్కడేమన్నా ఇంకో సౌండ్ అయితే కానీ అక్కడ చూస్తుందంట. ఎక్కడెక్కడ సౌండ్ అయితే ఉంటుందో అక్కడెక్కడంతా చూస్తాను. ఎందుకు నీకు ఈ ప్రపంచాన్నంతా నువ్వే మోస్తున్నావా? సౌండ్లు అవుతుంటాయి, ఎన్నో అవుతుంటాయి, వాడెట్లో వీడెట్లో అవన్నీ మనకెందుకు? అలా మాత్రం కాకండి, వదిలిపెట్టండి. ఒకసారి బారాబంకి ఆశ్రమంలో పక్కలో భక్తులే చిన్న గుడి ఉంది. ఇక్కడ మాకు హాల్లో పాఠం చెప్తున్నారు. వాళ్ళు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తున్నారు. వాళ్ళు వయసు అయిన కొద్దిగా లోపల వాళ్ళు పారాయణం చేస్తుంటే వాళ్ళేమనుకుంటున్నారు, మేము పారాయణం చేసుకునేది బయట వాళ్ళ పాఠానికి ఏమి డిస్టర్బ్ అవుతా లేదు అని వాళ్ళు అనుకున్నారు.
మేము పాఠం చేస్తుంటే వాళ్ళు గునుగును అని చెప్పుకుంటా ఉంటే కానీ మాకు మనసు అంతా అడ్డుపోతాను. నేను చాలా డిస్టర్బ్ అయిపోయాను. గురుగారు మాత్రం ఏమీ అసలు పట్టించుకునే లేదు. మీరు తర్వాత చేసుకోండి, మా పాఠానికి డిస్టర్బ్ అవుతుందని అసలు ఒక్క మాట కూడా చెప్పలేదు. నేనే తట్టుకోలేక రెండో రోజు పాఠం అయిన తర్వాత పిలిపించేసి, మీరు ముందుగానే చేసుకోండి లేదా మా పాఠం తర్వాతనే చేసుకోండి, మీరు పారాయణం చేసుకుని నాకు డిస్టర్బ్ అవుతుందని నేనే చెప్పేస్తే వరకు. వాళ్ళ గురుగారి దగ్గర పోయి నాకు డౌట్ ఉండే, కాదు గురుగారు, మీరు బ్రహ్మసూత్రం పాఠం చెప్తూ ఉంటారు, అసలు వాళ్ళు పక్కలో అట్లా గునుగును అనుకుంటా ఉంటే అసలు మీరు చెప్పే పాఠం మీద నేను గమనం కూడా పెట్టలేకపోతే మొత్తం మనసు అటుపోతూ ఉండే. మీరు ఒక్క మాట కూడా చెప్పలేదు, వాళ్ళు ఆపవన్నీ చెప్పలేదు, అలాగే పాఠం చెప్పుకుంటూ పోతారు కదా, మీకు బుద్ధి పాఠం నేర్పడానికి అని చెప్పు. ఏంటి, నేను షాక్ అయిపోతే ఏంటి, చూడు నాయన, మన ఏకాగ్రత మనకి ఇంపార్టెంట్. చుట్టూ జరుగుతూ ఉన్న సౌండ్లకు, వ్యక్తులకు, వ్యవహారాలకి నువ్వు ఎందుకు అక్కడ గమనాన్ని ఇచ్చావు? అర్జునుడి ఏకాగ్రత ఎట్లా ఉండే, అందరికీ చెట్లు కనిపిస్తుండే, ప్రపంచం కనిపిస్తుండే, పక్షి కన్నును కొట్టండ్రా అంటే యుధిష్ఠిరునికి ద్రోణాచార్యుడు కూడా కనిపిస్తూ ఉంటాడు, ఆకాశం కనిపిస్తూ ఉంటుంది, చెట్టు కనిపిస్తూ ఉంటాయి, కొమ్మలు కనిపిస్తూ ఉంటాయి, అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇంకేం బొంగులో ఇది ఉంటుంది ఏకాగ్రతను పెంచుకోవాలి మనము. పాఠం వింటున్నప్పుడు ఇప్పుడు ఏమిది మా బ్రహ్మ విద్య అంటే మన కథ, ఇది మన స్టోరీ. ఇది ఈ స్టోరీ విన్నప్పుడు ఎట్లా ఫుల్గా అలర్ట్గా కళ్ళు రెప్ప ఆరపకుండా చెవులు ఏకాగ్రతగా ఒక్క మాట మిస్ కాకూడదని చెప్పేసి అలవాటు చేసుకోవాలి. పక్కలో పిల్లిపోయిందంటే చూసుడు, వాడేవాడు సౌండ్ చేసేటంటే చూసుడు. ఇలాంటి ఏకాగ్రతతోటి ఎవరు మోక్షాన్ని పొందలేదు. అర్జునుడు అంత ఏకాగ్రత, విపరీతమైన ఏకాగ్రత ఉన్నవాడే పొందలేకపోయాడు, స్వర్గానికి పోవాల్సిన పరిస్థితి వచ్చింది, మోక్షాన్ని పొందలేకపోయాడు. మనకున్న ఈ పనికిరాని ఏకాగ్రత మోక్షాన్ని పొందాలంటే చాలా కష్టం. అట్లా ఉండాలి మనం. బయట చుట్టుముట్టు జరుగుతున్న వాటికి అసలు గమనం ఇవ్వద్దు. దేనికోసం వచ్చాము మనం? ఆత్మచింతన తప్పితే వేరే చింతన మనకు బుర్రలోకి ఎంటర్ కాకూడదు. లేదంటే కన్నా కొత్తిమీర దూరిపోతుంది, మిరక్కాయ దూరిపోతుంది, వంకాయలు దూరిపోతాయి, చిన్న చిన్న విషయాలన్నీ లొల్లిలు అయితే అన్నీ ఇంపార్టెంట్ అయిపోతాయి. అవన్నీ చూసి చూడనట్టు మనకి విలువ లేని కొన్ని, ఇప్పుడు లెట్రిన్ గురించి కానీ మలమూత్రాల గురించి కానీ ఎక్కువ డిస్కషన్ చేసుకుంటాము, ఎందుకంటే వాటి మీద మనకు విలువ లేదు. అలా ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క వస్తువు మీద ఉన్న విలువని చంపుకోవాలి. విలువను చంపుకున్నప్పుడు ఇలాంటి బ్రహ్మబోధ చేస్తుంటే గాన అత్యంత ఏకాగ్రత వస్తుంది. యోగ సూత్రాల్లో రాశారు, ఎవరికి అంతఃకరణ శుద్ధి ఉంటుందో వాడికి ఈ జ్ఞాన విచారమైన మాటలు చెబుతూ ఉంటే రోమాలు నిలుచుకుంటాయంట, పరమానందానికి వెళ్ళిపోతాడంట. చిన్న పిల్లోడు ప్రవచనం చెప్పినా కూడా ఆత్మ గురించి అత్యంత ఆనందంగా వింటూ అలాగా సమాధి స్థితికి వెళ్ళిపోతాడంట. మనకేమో నిద్రలో ఆవలింతలు వస్తాయి, ఏది విన్నదే విన్ని అని చెప్పేసి. ఎందుకంటే స్టార్టింగ్ స్టెప్పులు ఇంక ఏమి చేసుకోలేదు మనం, ఒకేసారి క్లైమాక్స్, ఒకేసారి బ్రహ్మ అయిపోవాలని చూస్తున్నాం. ఆ స్టార్టింగ్ స్టెప్పులు సేవ లేదు, సాధన చతుష్టయ సంపత్తిలో వివేకం సరిగ్గా లేదు, వైరాగ్యం లేదు, సమాధి షట్క సంపత్తిలో శమం లేదు, అంతరింద్రియ నిగ్రహం లేదు, బాహ్యేంద్రియ నిగ్రహం లేదు, తితిక్ష లేదు, ఏమీ తట్టుకోలేము. ఒక మాట అంటే తట్టుకోలేకపోతున్నాము. సూదులు గుచ్చినట్లు గుచ్చుతున్నాయి వేరేటోళ్ళ మాటలు. మరి ఇంకా సహన శక్తి ఉండదు, శ్రద్ధ, అది ఇంకా చాలా కష్టం. గురువుల మీద శ్రద్ధ అంటే కానీ అది చాలా కష్టం. ఉన్న శ్రద్ధ కూడా చంపుకునేస్తారు. ఏదో ఒకటి వాళ్ళ శరీరాలు, గురువుల శరీరంలో చేసే కొన్ని క్రియలు చూసేసి ఉన్న శ్రద్ధను కూడా పోగొట్టుకునేస్తారు. చాలా కష్టం అది. శాస్త్రం మీద, గురువుల మీద వీళ్ళిద్దరూ చెప్పేది 100% సత్యమితి అభిధారణం. అలాంటి శ్రద్ధ రావాలి. ఇవన్నీ స్టెప్పులు క్లియర్ చేసుకున్న తర్వాత అప్పుడు ఈ జ్ఞానబోధకు కూర్చుంటే టక్కని జ్ఞానం అంటుకుంటుంది. లేదంటే ఈ షవులో ఫోన్ కూడా పోవు, షవు దగ్గర పోయి బౌన్సే కింద పడిపోతాయి అక్షరాలు, లోపల కూడా పోవు. ఇది లోపల 3 బుర్రలు, ఒకసారి ఒక మనిషిని తీసుకొస్తారంట, 3 బుర్రలు పెట్టింటారంట. ఈ ముగ్గురులో ఎవరు సాధకులు చెప్పు అని చెప్తారంట.
వచ్చిన వాడు ఒక కట్టి పుల్ల తీసుకొని ఒక బుర్రకి షవులో ఇట్లా పెడతాడంట. ఒక పుల్ల షవులో పెడితే కన్నా ఈ షవులో బయటకు వచ్చేసిందంట. రెండో బుర్రకి ఇంటి నుంచి పుల్ల పెడితే కానీ అది నోట్లో బయటకు వచ్చిందంట. ఇంక మూడో బుర్రకి ఇట్లా లోపల పుల్ల పెడితే అది లోపలికి పోయిందంట, అది బయటకు రాలేదంట. ఈ ఒక్కడు సాధకుడు అన్నాడు. మిగతా వీళ్ళిద్దరూ సాధకులు కాదు. అంటే ఒకడు ఈ షవులో విన్నది ఈ షవులో వదిలిపెట్టేశాడు, ఇంకోడు ఈ షవులో విన్నది మొత్తం ప్రవచనాలు, కీర్తి ప్రతిష్టలు, మఠాధిపతులు అయ్యి అలా వాడు నోట్లు బడబడబడా అని చెప్పుకుంటూ పోయినాడు. ఒకడు మాత్రం విన్నది లోపల ఆచరణలో తీసుకొని సాధన చేశాడు అని అర్థం. అలా ఈ బేసిక్ స్టెప్పులు ఉండాలి. అప్పుడు ఆ లోపలున్న ఆ సాక్షి చైతన్యాన్ని మనం గమనిస్తాం. లేదంటే గమనించకుండా పోతే అది తెలియదు మనకు. కర్ణుడి దృష్టాంతమే మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోండి. కుంతిపుత్రుడై ఉంటాడు, కానీ సూతపుత్ర అన్నప్పుడు ఎంత బాధపడతాడు. మనకే బాధ అవుతుంది. ఎవరన్నా పెద్ద జాతి వాడేను నీచ జాతి అట్లా ఇట్లా అంటే బాధపడిపోతూ ఉంటారు. వాడు కుంతిపుత్రుడే ఉంటాడు, కానీ ఆ సత్యం వాడు అయినప్పటికీ కూడా ఆ సత్యాన్ని తెలుసుకోలేకపోయినందుకు ఆ కుమిలి బాధపడుతూ ఉంటాడు. మనం కూడా అంతే. మనము సచ్చిదానంద స్వరూపులమే, ఆ పరమాత్మ స్వరూపులం అయినప్పటికీ కూడా, ఆనంద స్వరూపులు అయినప్పటికీ కూడా దాన్ని తెలుసుకొని మనం సొంతం చేసుకోకుండా పోతే ఆ ఆనందాన్ని మనం పొందలేము. దాన్ని సొంతం తెలుసుకుంటే ఇదే శ్రవణము ద్వారానే మళ్ళీ కొట్టి దాని మీదనే కొట్టి ఏదో ఒక రోజు అది ఆవరణం భంగమవుతుంది. అక్కడ దివ్యానంద సరస్వతి అని ఒక రిషికేశ్ కైలాసాశ్రమంలో మండలేశ్వరు ఉన్నాడు. ఆయన ఫస్ట్ స్వర్గాశ్రమంలో ఉన్నప్పుడు ఆశ్రమంలో ఒకటి బండరాయి ఉందండి. బండరాయి ఉంటే కన్నా ఆ బండరాయి అడ్డంగా ఉంది దారిగా ఉంటే కన్నా విద్యార్థులు చదువునికి వచ్చేటోళ్ళు దాన్ని కొట్టే ప్రయత్నం చేశారు. ఇంక కొద్దిగా కొట్టినందుకు కొట్టి రానందుకు వదిలిపెట్టేశారు. కానీ ఒక్క విద్యార్థి మాత్రము ఒక పెద్ద పెద్ద సుత్తి అక్కడ పెట్టేసి రోజు ఒక 10 దెబ్బలు కొట్టేసి పడరు. అందరూ ఈడేం చేస్తున్నాడు, మేము ఇంకా అది కాదు, మా వల్ల కాదు, ఇంకేదైనా బ్లాస్ట్ పెట్టి ఏదైనా చేయాలి కానీ ఇంకా అది పగలదు అని వదిలేసిందే. వాడు మాత్రం పాఠం అయిన తర్వాత రోజు 10 దెబ్బలు కొట్టిపోయేవాడు. అందరూ ఈ అర్థం కలదండి, ఏమిటి పిచ్చోడు ఇట్లా చేస్తున్నాడు అని చెప్పేసి. వాడికి ఏమైనా ఎక్సర్సైజ్ కోసం ఏమైనా ప్రయత్నం చేస్తున్నాడు. 13 రోజులకి అది పగిలిపోయినట్టు. అంటే రోజు వేసిన దెబ్బలు వేస్ట్ కాలేదు. ఆ దెబ్బలు పడి అది వీక్ అయింది బండ. 13 రోజుల తర్వాత పగిలిపోయిందంట. అట్లా మనము రోజు విన్నది మళ్ళీ విన్నది ఎప్పటికీ వేస్ట్ కాదు. వింటూ ఒకసారి టక్కని ఆ ట్యూబ్ లైట్ వెలిగినట్టు టక్కని వెలిగిపోతుంది ఒకరోజు. అందుకే నిరంతరంగా కంటిన్యూస్గా ఈ సాధన ఉండాలి. క్రమబద్ధంగా మన గురు పరంపరలో జీవన్ముక్త పురుషుల చరిత్ర చదువుతూ ఉండాలి. వాళ్ళు విద్యను ఎలా పొందారు, వాళ్ళు గురువులు వాళ్ళకు ఎలా బోధ చేశారు, మహాభారతంలో ఎన్ని దృష్టాంతాలు వస్తాయి గురు శిష్యుల సంబంధం గురించి, ఎలాంటి తపశ్చర్య ఉంటుంది. మన గురుగారిని అంతా చూపించుకొచ్చాం కదా, యాగంటిలో బ్రహ్మంగారు గుహ, అగస్త్యుల గుహ, రవ్వలకండులో అంత గుహలు. అంటే ప్రతి ఒక్క యోగి తపస్సు చేసిన వాళ్ళంతా వాళ్ళు తపస్సు చేసిన చోటుకి పోయి రావాలంటే మనకు చెమటలు వస్తున్నాయి, కాళ్ళు నొప్పులు వస్తున్నాయి. వాళ్ళు సెలెక్ట్ చేసిన ప్లేసులోనే తపశ్చర్య ఉంది. ఎంత తపశ్చర్య ఉంటే అలాంటి ఏమి నీళ్లు లేని భోజనం లేని ప్రదేశంలో ఎట్లుంటారు వాళ్ళ జీవనంలోనే తపశ్చర్య ఉంది. అంత కష్టపడితేనే అందరికీ అది వచ్చింది. సాధన బాగా చేసుకోవాలి, క్రమంగా చేసుకుంటూ ఉండాలి అని చెప్పేసి, అందుకే లోపల ఆకాశే ఉచ్చైర్ రవివత్ ప్రకాశతే, ఆకాశంలో సూర్యుడు ఎలా వెలుగుతూ ఉంటాడో నిత్యంగా మనమే గమనిస్తాం. అంతేకాని అలాగే మనం కూడా మన లోపల కూడా ఈ అవ్యాకృత ఆకాశ ఉరు ప్రకాశ దీగుహాయ, బయట ఆకాశంలో మన ఈ బుద్ధి రూపమైన ఈ గుహలో సత్వాత్మని స్వతేజస విశ్వం ఇదం ప్రకాశాన్ని, కంప్లీట్ విశ్వాన్ని సూర్యుని కూడా మనము ప్రకాశిస్తున్నాం. సూర్యుని కూడా మన ప్రకాశం ద్వారా సూర్యుని కూడా తెలుసుకుంటున్నాము. సూర్యుని వెలుతురు ద్వారా ప్రపంచంలో ఉన్నవన్నీ తెలుసుకుంటున్నాము.
సూర్యుని మన ప్రకాశము ద్వారా తెలుసుకుంటున్నాం. సూర్యుని కూడా, ఆ సూర్యుని కూడా ప్రకాశించేటోళ్ళు మనమే, మన లోపల ఉన్న ఆ పరమాత్మ స్వరూపమే. నతత్ర సూర్యోభాతి, ఆ సూర్యుడు కూడా మన ఆత్మని చూపించడు. నతత్ర చంద్ర తారకం, చంద్రుడు నక్షత్రాలు కూడా మనకు ఆత్మని చూపించలేవు. నేమ విద్యుతో భాంతి కుతోయం అగ్ని, ఈ అగ్నికి ఎక్కడ విద్యుత్ శక్తి మెరుపు వస్తుంది కదా మేఘాలు కూడా, ఆ విద్యుత్ శక్తి చూపించలేదు. ఈ అగ్ని ఎక్కడ చూపించగలుగుతుంది మన పరమాత్మని అని చెప్పేసి. యస్య భాష సర్వమిదం విభాతి, ఆ పరమాత్మని ప్రకాశం ఉండగానే మిగతా ఇవన్నీ మనకు జ్ఞానం అవుతాయి. సూర్యుడు ఉన్నాడనే జ్ఞానం కూడా మనం తెలుసుకుంటేనే కదా అయ్యేది. సుషుప్తి అవస్థలో మనం వద్దు అనుకున్నాము, అప్పుడు మనసు బుద్ధులు లేవు, అప్పుడేమో సూర్యుడు కనిపిస్తాడా? ఛాన్స్ ఉందో సూర్యుడు కనిపించడానికి? లేదు. మనకు మనసు బుద్ధులు వచ్చిన తర్వాత మనం తెలుసుకుంటేనే సూర్యుడు ఉన్నాడనే విషయం మనకు తెలుస్తుంది. కాబట్టి ఆ సూర్యుని కూడా ప్రకాశించేటోళ్ళు, సూర్యుని జ్ఞానాన్ని పొందేటోళ్ళు కూడా మనమే ఉన్నాము. అలాంటి స్వరూపం మనది అని శాస్త్రం చెబుతుంది. మిగతాది మనము రేపు క్లాస్లో చూద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.